ప్రతి ఉద్యోగి కూడా తన జీవన కాలంలో పింఛన్ లేదా భవిష్య నిధి స్థిరంగా రావాలని కోరుకుంటారు. ఈ క్రమంలో భవిష్య నిధి సంస్థ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వారి జీతం ఆధారంగా అధిక పీఎఫ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేశారు. కానీ ఇటీవలి ఈపీఎఫ్ఓ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. వీటిలో అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరించడం, పింఛన్ మెరుగుదల సంబంధిత కొత్త మార్పులు ఉండటం మొదలైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇది భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సంస్థ. ఈపీఎఫ్ఓ ప్రధానంగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ విధానాలను నిర్వహించే బాధ్యతను చూసుకుంటుంది. ప్రతి ఉద్యోగి వారి జీతానికి సంబంధించి కొంత మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు చెల్లించడం ద్వారా వారి భవిష్యత్తు దృష్ట్యా సొమ్మును అధిక పీఎఫ్ పెన్షన్ అంటే ఉద్యోగి తన ప్రస్తుత పీఎఫ్ ఖాతా నుంచి ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందడానికి చేసిన అప్లికేషన్. ఇందులో ఉద్యోగి ప్రస్తుత జీతం ఆధారంగా అధిక పెన్షన్ రేటును కోరుతూ ఈపీఎఫ్ఓకి దరఖాస్తు చేస్తాడు. ఆ క్రమంలో పీఎఫ్ ఖాతాలో పెంచిన అమౌంట్ ఆధారంగా ఉద్యోగి మరింత అధిక పెన్షన్ పొందగలుగుతాడు. కానీ ఇటీవలి ఈపీఎఫ్ఓ కొంతమంది పీఎఫ్ సభ్యుల పెన్షన్ డిమాండ్లను తిరస్కరించింది. 17.49 లక్షల మందిలో 7.35 లక్షల మంది దరఖాస్తులను ఈపీఎఫ్ఓ అనర్హులుగా ప్రకటించింది. ఈ మొత్తం సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు 24,006 మంది మాత్రమే అధిక పెన్షన్ ప్రయోజనాలను పొందగలిగారు. ఇక 2.14 లక్షల దరఖాస్తులను ఈపీఎఫ్ఓ ఇంకా పరిశీలిస్తుంది. అయితే 2.24 లక్షల దరఖాస్తులు ఆయా కంపెనీల నుంచి పెన్షన్ బాడీకి ఇంకా పంపలేదు. దీంతో అధిక పెన్షన్ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసిన 7.35 లక్షల మంది ఉద్యోగులు ఇప్పుడు నిరాశతో ఉన్నారు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ వారిని అధిక పెన్షన్ లభించే కోతలో కాకుండా ఈ 7 లక్షల మంది ఉద్యోగులు తమ ఆందోళనలను వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. వారి అనుభవాలను, అభ్యంతరాలను వారు సోషల్ మీడియా ద్వారా చర్చిస్తున్నారు. అలాగే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి అధిక పెన్షన్ డిమాండ్లకు ఈపీఎఫ్ఓకి భారీ మొత్తంలో ఖర్చు రావచ్చు. దాని ప్రకారం 1,86,920 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ అంచనాలపై మరింత వివరణను ఈపీఎఫ్ఓ తాజా సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముందు ఇచ్చింది. అయితే వీటిని ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఆయా ఉద్యోగులతో పాటు ఇది తెలిసిన వారిలో కూడా ఆసక్తి మొదలైంది. అధిక పెన్షన్కు అర్హత పొందడం కోసం ఈపీఎఫ్ఓ నుంచి మరింత పెన్షన్ సౌకర్యం పొందే మొదటి షరతు ఏమిటంటే మీరు ఈపీఎఫ్ఓలో సభ్యత్వాన్ని సెప్టెంబర్ 1, 2014 తర్వాత ప్రారంభించాలి. అలాగే మీరు ఇప్పటికే ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్ అయితే మీ సబ్స్క్రిప్షన్ సెప్టెంబర్ 1, 2014 తర్వాత కొనసాగాల్సిందే.